తెలంగాణ 2014లో ఏర్పడ్డప్పుడు ఇది మిగులు రాష్ట్రంగా ఉండే. మిగులు రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇక్కడ ఉండే వనరులు కానివ్వండి, ఇక్కడ ఉండే ఆర్థిక వెసులుబాటు కానివ్వండి, హైదరాబాద్ ముఖ్యంగా ఉన్నది కాబట్టి ఇక్కడ ట్యాక్సులు కూడా ఎక్కువ వచ్చేది. కానీ ఇక్కడ వచ్చిన ప్రభుత్వం అనేది ప్రజల యొక్క ప్రాధాన్యతల్ని ప్రాథమికంగా తీసుకోకుండా వీళ్ళు ఏం చేశారు, వాళ్ళకి అవసరమైన ప్రాజెక్టులు మాత్రమే తీసుకోవడం జరిగింది తప్ప ప్రజలకి ఏ అవసరాలు ఉన్నాయి, ఎన్నో అవసరాలు ఉంటాయి. మన కుటుంబంలో కూడా ఎన్నో అవసరాలు ఉంటాయి. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, మొదటి ప్రాధాన్యత ఇది, రెండో ప్రాధాన్యత ఇది, మూడో ప్రాధాన్యత ఇది ఇవ్వాలి. కానీ వీళ్ళకి ప్రాధాన్యత లేకుండా పోయింది. కేవలం రైతుల పేరు మీద చెప్పి ప్రాజెక్టుల మీద ఎక్కువగా కేంద్రీకరించి పనిచేయడం జరిగింది. కానీ వాస్తవానికి చూసినట్లయితే గత ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టులకే ఈయన అదనంగా కొద్దిగా మార్పులు చేర్పులు చేశాడు తప్ప ఈయన కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్టు అంటూ లేదు. కానీ ఇక్కడ మేజర్గా అప్పులు కాక చూసినట్లయితే ఎక్కువగా ప్రాజెక్ట్స్ మీద ఉన్నాయి. ఒకటి కాళేశ్వరం, 2 పాలమూరు రంగారెడ్డి, 3 మిషన్ భగీరథ, 4 కాకతీయ మిషన్. ఇవి మేజర్గా సోర్సెస్, అంటే వీటి కోసం ఎక్కువగా అప్పులు చేసినట్టుగా మనకు కనపడుతుంది.